అందరికీ నమస్కారం. ఈరోజు మనతో ఒక విశిష్ట అతిథి ఉన్నారు. అంటే జనరల్‌గా మన ఇంటర్వ్యూస్ అన్నీ కూడా పొలిటికల్ రిలేటెడ్ ఉంటాయి. కానీ ఈసారి అంటే నాన్ పొలిటికల్ అని చెప్పలేను కానీ పాలిటిక్స్‌తో సంబంధం ఉన్న వ్యక్తే. అలాగే వ్యాపార రంగంలో చాలా అంటే తక్కువ టైంలో సక్సెస్ సాధించిన భ్రమరా గ్రూప్ అధినేత, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి భర్త గళ్ళా రామచంద్రరావు గారు ఉన్నారు. రామచంద్రరావు గారు, మీరు వ్యాపార రంగంలో బాగా సక్సెస్. ఈ 10 ఏళ్లలో మీరు బాగా పీక్‌కి వెళ్ళిపోయారు. అలాంటి టైంలో మీకు రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తి, అంటే మీరు స్వయంగా రాకపోయినా మీ వైఫ్ వచ్చారు. రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తి ఎందుకు కలిగింది? వ్యాపారంలో చాలా చిన్న స్థాయితో మొదలుపెట్టి మంచి చక్కగా ఈ 3 జిల్లాల్లో చక్కగా వ్యాపారం చేస్తున్న పరిస్థితుల్లో 2014 నుంచి 19 దాకా కూడా చాలా బ్రహ్మాండంగా వ్యాపారం చేయగలిగాం. దాని తర్వాత కూడా మా స్థాయిలో మేము వ్యాపారం చేస్తూనే ఉన్నాం. యాజ్ ఏ సిటిజన్‌గా ఎన్నో అంటే స్వాతంత్ర హక్కు, వాక్ స్వాతంత్రం హక్కు దగ్గర నుంచి మనకి ఏదైతే నైతిక హక్కులు ఉంటాయో ప్రాథమిక హక్కులు ఉంటాయో, ఈ ప్రాథమిక హక్కుల్ని కొన్ని కోల్పోయి బతికాం. నేనొక్కనే కాదు, మన రాష్ట్రంలో కోట్ల మంది. ఎలా అనిపించిందంటే, నాకు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇండిపెండెన్స్ డేకో లేదా రిపబ్లిక్ డేకో స్వాతంత్రం యొక్క గొప్పతనం గురించి చెప్తూ ఉండేవాళ్ళు. అంటే స్వాతంత్రం ఎంత గొప్పదో నిజంగా పిల్లలకు తెలియదు. అప్పుడు పరిస్థితులను అనుభవించిన ప్రజలకి, అంటే నిర్బంధాన్ని అనుభవించిన వాళ్ళకి బాగా తెలుసు. ఆ పరిస్థితులు ఎలా ఉంటాయో మొన్న నోటీస్ చేసాం లాస్ట్ 5 years లో. ఆ పరిస్థితుల నుంచి రాష్ట్రం బయటికి రావాలి అంటే దీనికి ఉద్యమించి ప్రాణం పెట్టి పనిచేస్తున్న బాబు గారితో ఆయనకి మనం కూడా మన వంతుగా, ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలు ఆ పరిస్థితుల నుంచి బయటికి రావాలి అంటే ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు బాధ్యత తీసుకోవాలి. కొన్ని వందల మంది అప్పట్లో స్వాతంత్ర ఉద్యమం చేపట్టి స్వాతంత్రం వచ్చింది. సో మనం కూడా బాధ్యత తీసుకోవాలి. నేను కూడా ఆ బాధ్యతలో పార్టిసిపేట్ చేద్దాం అనిపించింది. దానికి బాబు గారు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించి ముందుకు రావటం, దానికోసం నిలబడడం జరిగింది. అంటే మీరు చేసే వ్యాపారం జనరల్గా రియల్ ఎస్టేట్ వ్యాపారం కదా. మీకు ఎక్కడికక్కడ లోకల్గా పొలిటీషియన్స్ తోటి మీకు కొంచెం ఇబ్బందులు కూడా ఉంటాయి. ఇబ్బందులు మీన్స్ ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటాయి. సో రాజకీయాల్లోకి వస్తే వ్యాపారానికి దెబ్బనే భయం కలగలేదా? జనరల్గా మనం 100% లెక్కలు వేసుకొని బతుకుతూ ఉంటాం రోజు. కానీ యుద్ధానికి లెక్కలు ఉండవు. మనం సరైన లక్ష్యం ఉండాలి. సో తాడో పేడో అన్నట్టు వెళ్ళిపోయారా? ఖచ్చితంగా సరైన లక్ష్యం అంటే మనం లక్ష్యం సరైందా కాదా, దానికి మంచి కాజ్ ఉందా లేదా ఆలోచించాలి. డెఫినెట్ గా చాలా గ్రేట్ కాజ్ ఉంది. ఆ కాజ్ కోసం పోరాటం చేయటం, లాభ నష్టాలు అనుభవించడానికి మనం సిద్ధంగానే ఉంటాం. అన్నిటికీ దేవుడు నిర్ణయిస్తాడు లాభ నష్టాలు. అంటే అయితే 19 వరకు మీకు రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి అస్సలు లేదు. 19 తర్వాతే పరిస్థితులు చూసి 19 తర్వాత కూడా ఇతను రావడం వల్ల నేను లాభంగా నష్టంగా నేను భావించలేదు. కానీ ఆ తర్వాత కాలంలో వచ్చిన అంటే మీరు చూస్తే రాష్ట్రంలో ఎంతో మంది ఒక ప్రాథమిక హక్కుల్ని కోల్పోయిన వ్యక్తుల్ని ఎంతో మంది ఫ్లైట్ లో ఎవరో యూట్యూబ్ లో మనకి సోషల్ మీడియాలో రెస్పాండ్ అయ్యి కామెంట్ పెడితే అతను ఇక్కడ ల్యాండ్ అవ్వగానే అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. లేదా ఒక వ్యక్తి మాస్క్ అడిగితే అతను అరెస్ట్ చేసి ఏదైనా చేస్తారు. లేదా ఒక వ్యక్తి రాజధాని రైతులు దానికోసం ఉన్న ప్రాథమిక హక్కుల కోసం, వాళ్ళకి ఇచ్చిన మాట కోసం, కమిట్మెంట్ కోసం క్వశ్చన్ చేయడానికి వెళ్తే వాళ్ళ మీద యుద్ధం చేస్తారు, అంటే వాళ్ళని దండిస్తారు. ఇట్లా మీరు ఏ దశలో తీసుకున్నా, రాజధాని రైతులను తీసుకున్నా, లేదా డాక్టర్లను తీసుకున్నా, లేదంటే మనకి సోషల్ మీడియాలో మనకి వాళ్ళ యొక్క ప్రాథమిక హక్కుల్ని వ్యక్తపరిచే వాళ్ళని తీసుకున్నా, లేదా వ్యాపారంలో తీసుకున్నా, ఏ రకంగా తీసుకున్నా కూడా ప్రాథమిక హక్కుల్ని కోల్పోవడం అనేది ఎప్పటికీ కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వానికి మేలు కాదు. ఓకే, రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు మీరు డైరెక్ట్గా రాకుండా మాధవ్ గారిని ఎందుకు ఎంకరేజ్ చేశారు? వాస్తవంగా నేను వ్యాపారంలో బాగా బిజీగానే ఉంటాం. బేసిక్ గా దానికోసం సర్వీస్ ఓరియంటేషన్ చాలా ఇంపార్టెంట్. టైం స్పెండ్ చేయగలగాలి.
ఖచ్చితంగా ఆమెకి సివిల్స్లో అంటే సివిల్స్ ప్రిపేర్ అయ్యి మంచి సర్వీస్ చేయాలని మోటో చిన్నప్పటి నుంచి స్కూలింగ్ నుంచి ఆమెకు ఉంది. సో ఖచ్చితంగా అలాంటి మెంటాలిటీ కలిగిన ఆమె నా సహచరిగా ఉంది. ఆమెకి అంటే ఆమె డెడికేట్ చేయడానికి ఆమె సిద్ధంగా ఉంది ఆమె లైఫ్ని సర్వీస్ కోసం. ఖచ్చితంగా ఆమెకి అవకాశం ఇవ్వాలనిపించింది. 100% ఆమె సో తనకు కూడా ఇంట్రెస్ట్ ఉంది. 100% ఇంట్రెస్ట్ ఉంది ఆమె. మీరు అంటే రెగ్యులర్గా ఉన్న సలహాలు సూచనలు అలాంటివి ఏమైనా ఇస్తారా? కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ మీద కానీ లేదంటే పాలిటిక్స్? జనరల్గా నాకు ఫస్ట్ నుంచి మేమిద్దరమే నాకు వ్యాపారంలో ఆమె సూచనలు సలహాలు ఎప్పుడు ఇచ్చేది. అలాగే ఆమె యొక్క పార్టిసిపేషన్లో అంటే ఆమె గతంలో చేస్తున్న యాక్టివిటీస్ ఇప్పుడు హాస్పిటల్ రన్ చేసేది అప్పుడు కానీ తర్వాత ఇప్పుడు మనకి రాజకీయంలో కానీ ఏదైనా సూచనల సలహాలు భార్యాభర్తలుగా ఒకరికొకరికి ఇచ్చుకోవడం అనేది సహజంగా అందరూ చేసేదని నేను భావిస్తాను. సో షేర్ చేసుకుంటారు. ఖచ్చితంగా. అంటే ఏ రోజు జరిగిన డెవలప్మెంట్స్ ఆ రోజు డిస్కస్ చేసుకుంటాం. డెవలప్మెంట్స్ అంటే రెగ్యులర్ యాక్టివిటీస్ మీద ఏం ఫోకస్ ఉండదు. మేము ముఖ్యంగా పార్టీ వ్యవహారాలు కార్యక్రమాల మీద ఏదైనా బాధ్యతలను కేడర్ మీద ఆమెకు ఏదైనా ఓవర్లోడ్ గా అంటే కొంచెం ఎక్కువ కొన్నిసార్లు యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి. ఒక రోజు గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఒక రోజు పార్టీ ప్రోగ్రామ్స్ ఉంటాయి, లేదా కొంచెం ఎక్కువ కార్యక్రమాలు ఉండి ఏదైనా డెసిషన్స్ ఉంటాయి. అంటే డెసిషన్స్ మీన్స్ పార్టీ సంబంధించినవి. వాటిల్లో కూర్చొని చర్చించి మాట్లాడి ముందుకు తీసుకెళ్తానికి నేను ఎప్పుడు నా సహకారం నేను ఇస్తానంట. కొంచెం ప్రెషర్ ఉన్నప్పుడు లేదంటే కొద్దిగా క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు కానీ ఖచ్చితంగా బాధ్యత పంచుకుంటామండి. బాధ్యత పంచుకుంటాం అంటే ఆమెకు అవసరం ఎప్పుడైతే అవసరం అనిపించద్దో ఆమె అడిగినప్పుడు ఆమె మాట్లాడినప్పుడు బాధ్యత పంచుకుంటాం. ఆ మధ్య ధర్నాలో కూడా బాధ్యత పంచుకుంటున్నారు. యాక్చువల్గా నేను ఆ రోజు సెక్యూరిటీకి వెళ్ళాను ఆమెకి. ఎందుకంటే ఆమెకి హ్యాండ్ కూడా కాస్త హెల్త్ ఇష్యూ ఉంది. అందుకని ఆ టైం ప్రెషర్ అయితేమో మాస్ ఎక్కువ ఉన్నారు కదా అని చెప్పేసి సపోర్టింగ్ వెళ్ళాను తప్ప జనరల్గా నేను ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేసి తక్కువ. ఓకే, అసలు మీరు ఫస్ట్ అంటే ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్లోకి ఎప్పుడు వచ్చారు? రావడానికి ముందు ఏం జరిగింది? ఎట్లా స్టార్ట్ చేశారు మీ ప్రాజెక్ట్స్? అంటే ఫస్ట్ నుంచి. వాస్తవంగా మేము హైదరాబాద్లో ఉండేవాళ్ళమి. అంటే నేను ఎడ్యుకేషన్ అయిపోగానే బ్రతుకు తెరువు కోసం హైదరాబాద్ వెళ్ళాను. చిన్న చిన్న జాబులు చేస్తా, చిన్న వ్యాపారాలు చేస్తా హైదరాబాద్లో సెటిల్ అయ్యాం. నా మ్యారేజ్ కూడా అక్కడే 2005లో నా మ్యారేజ్ అయింది. అక్కడే మేము నాకు అక్కడే పాప పుట్టింది. 2010లో పాప పుట్టింది. 12 దాకా అక్కడే ఉన్నాను. 2012 దాకా వ్యాపారం చిన్న చిన్న వ్యాపారాలు చేసే పద్ధతిలో భాగంగా అక్కడ తెలంగాణ హ్యాజిటేషన్ చాలా హెవీగా ఉంది. ఆ టైంలో కాస్త భాష కూడా మితిమీరిన భాష కూడా ఆ టైంలో కాస్త ఎక్కువగా ఉంది. కొంచెం ఆంధ్ర హేటెడ్. ఆంధ్ర హేటెడ్ బాగా ఉంది. ఆ భాష వింటుంటే అప్పటిదాకా నా ఊరు అనుకున్న హైదరాబాదు నాది కాదా అనిపించే బాధ వేసింది. యాక్చువల్గా బాధ వేసి సరే ఇంకెక్కడికి వెళ్తాం, మా గుంటూరు జిల్లా. సో ఖచ్చితంగా నేను మళ్ళీ మా ప్రాంతానికే వెళ్దాం, అక్కడే స్థిరపడదాం అనిపించింది. దాంట్లో భాగంగా 2013లో ఇక్కడికి రావడం జరిగింది. అనుకోకుండా రాష్ట్రం విడిపోవటం. ఆ రాష్ట్రం విడిపోయిన తర్వాత అనుకోకుండా మా ప్రాంత అదృష్టం కొద్దీ రాజధాని ఈ ప్రాంతంలో నిర్ణయం జరగటం, ఆ రాజధాని కూడా చాలా అద్భుతమైన ప్రణాళికలు దాన్ని తయారు చేయటం, ఇవన్నీ చూస్తూ ఉంటే రియల్ ఎస్టేట్ కి చాలా ఎక్స్ట్రాడినరీ స్కోప్ ఉంది. రాబోయే కొన్ని శతాబ్దం పాటు రియల్ ఎస్టేట్ కి మంచి స్థిరమైన గ్రోత్ ఉంటుంది అనే దాన్ని నేను బలంగా నమ్మాను. నమ్మి రాజధానిలో మీ చిరునామా శ్రీ భ్రమర అనే ట్యాగ్ లైన్ తో కంపెనీ పెట్టి స్టార్ట్ చేసాం. 2014 నుంచి 2015లో ఆ కంపెనీ పెట్టాం. 2015 అక్టోబర్ అమరావతి రాజధాని శంకుస్థాపన రోజే, అమరావతి శంకుస్థాపన జరిగిన అక్టోబర్ 22, 2015 తారీఖు నాడే అదే ముహూర్తానికి శ్రీ భ్రమర స్టార్ట్ చేసాం. రాజధానిలో మీ చిరునామా అనే పేరుతో రాజధాని సమీపంలో వెంచర్ వేసాం. అట్లా 5 ఏళ్ల పాటు రాజధాని పరిసర ప్రాంతాల్లో మంచి ప్రాజెక్టులు చేసి ఎంతో మంది కస్టమర్లకి మంచి అప్రిషియేషన్ తీసుకొచ్చి మంచి గ్రోత్ చూపించగలిగాం. సో ఫస్ట్ ప్రాజెక్ట్ అదే అమరావతి ప్రాజెక్టు. ఆ తర్వాత ఆ 5 ఇయర్స్ వేగంగా వాస్తవం చెప్పాలంటే మా పాకెట్ సైజులు చిన్నవి, తక్కువ ప్రాజెక్టులు చేయగలిగాం. పాకెట్ సైజు పెద్దగా ఉంటే చాలా ఎక్కువ ప్రాజెక్టులు కూడా చేయగలిగాం అనిపిస్తూ ఉంటుంది. చాలా కంపెనీలు రియల్ ఎస్టేట్ కంపెనీలు ఎక్కువ రోజులు అంటే ఆ సక్సెస్ నిలుపుకోలేని పరిస్థితులు ఉన్నాయండి. చాలా చూసాం కదా. 1990s నుంచి ఈ గుంటూరు పరిసరాల్లో కావచ్చు, లేదంటే హైదరాబాద్లో కావచ్చు, అప్పుడు బాగా ఫామ్లో ఉన్న కంపెనీలు ఆ తర్వాత డౌన్ అయిపోవటం, పడిపోవటం ఇవన్నీ జరిగినాయి. మీరు మాత్రం ఈ 10 yearsలో స్టెప్ బై స్టెప్ పెంచుకుంటూ పోతున్నారు. మీ సక్సెస్ మంత్రం ఏంటి? చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఏంటంటే మేము కంపెనీ పెట్టేటప్పుడు ఒక ఆఫీస్ ఇలాగే తీసుకొని చిన్న ఆఫీస్ ఒకటి గ్లాసులు అవన్నీ పెడతా బాగా డెవలప్ చేస్తూ ఉంటే చాలామంది
100 కంపెనీలు ఎత్తేస్తున్నారు ఈ ఊర్లో, ఉమ్, రియల్ ఎస్టేట్ కంపెనీలు. మీరు ఇప్పుడు కొత్తగా కంపెనీ పెడుతున్నారు, ఉమ్, మీ ధైర్యం ఏంటని అడిగారు. ఉమ్, అంటే కంపెనీలన్నీ ఎత్తేస్తూ ఉండే టైంలో కంపెనీ పెడతాం అనేది టఫ్ టాస్క్. అవును. అలాంటి టైంలో కంపెనీ పెట్టాం. ఉమ్, అంటే నేను రాజధాని నమ్మాను. ఉమ్, రాజధాని నమ్మాం. శ్రీ బ్రహ్మరాగి ట్యాగ్ లైన్ కూడా రాజధానిలో మీ చిరునామా అని పెట్టాం. ఉమ్, సో నేను రాజధాని గ్రోత్ని ఊహించగలిగాం. ఉమ్, కాబట్టి నేను ఒక నమ్మకంతో బలంగా ముందుకు వెళ్ళాం. ఉమ్, వెళ్ళిన తర్వాత వీళ్ళ కంపెనీ పెట్టేటప్పుడే ఎలాంటి కంపెనీలు మార్కెట్లో ఉన్నాయి, ఉమ్, ఏ విధి విధానాలతో ముందుకు వెళ్ళారు, ఏ విధి విధానాలతో ముందుకు వెళ్ళిన వాళ్ళు ముందుకే వెళ్ళారు, ఏ విధి విధానాలు పడిపోయారు, ఉమ్, ఆగిపోయారు, పడిపోయారు, ముందుకు వెళ్ళారు. 3 సెగ్మెంట్లు ఉంటాయి. స్టడీ చేశారా? స్టడీ చేశాం. ఉమ్, ఆ ముందుకు వెళ్ళిన వాటిల్లో కూడా ఆ విధి విధానాల్లో ఏది ఉత్తమమైనయో, ఉమ్, అంటే డెవలప్మెంట్లు, అంటే మంచి ఫస్ట్ లొకేషన్ని, సరైన లొకేషన్ ఎంచుకోవటం, దానికి అనుగుణంగా మంచి అంటే డెవలప్మెంట్ ఏమేం పనులు బాగా అభివృద్ధి చేయాలో వాటిని నిర్ణయించుకోవటం, ఆ నిర్ణయించుకున్న డెవలప్మెంట్ యాక్టివిటీని సరైన సమయంలో మంచి నాణ్యతతో పూర్తి చేయటం, దీనివల్ల మనం అనుకున్న ప్రతి మాటని కమిట్మెంట్ని నిలబెట్టుకోవటం, కస్టమర్ యొక్క నమ్మకాన్ని పొందటం, వీటి వల్ల మాత్రమే ఏ కంపెనీ ముందుకు వెళ్ళిందో అలాంటి నియమ నిబంధనలు ముందు పెట్టుకొని ముందుకు వెళ్ళటం ద్వారానే భ్రమరా ఈ రోజు దాకా కూడా ప్రతికూల పరిస్థితులు వచ్చినా, అనుకూల పరిస్థితులు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా ముందుకు వెళ్ళగలిగామనేది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. మొత్తం ఇప్పుడు ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయండి? ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్. ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ సుమారుగా 10 ఉంటాయండి. 3 అంటే కృష్ణా, గుంటూరు, ప్రకాశం ఉమ్మడి జిల్లాల్లో 10 ప్రాజెక్టులు రన్నింగ్లో ఉన్నాయండి. ది బెస్ట్ ప్రాజెక్ట్ ఏది వీటిల్లో? అంటే సో ఇవాళ సపోజ్ నేను ఉన్నా అనుకోండి, నాకు తెలియదు, నా దగ్గర 10 లక్షలు ఉంటాయి, 10 లక్షలు, 15 లక్షలు, నేను మీ దగ్గర మీ భ్రమరా వెంచర్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, తక్కువ టైంలో ఎక్కువ బెనిఫిట్ వచ్చే ప్రాజెక్ట్ ఏది అని నేను అడిగితే మీరు ఏం చెప్తారు? అంటే జనరల్గా ఏంటంటే మామూలుగా అంటే ఎవరు చెప్పరు. మీ ఇద్దరు పిల్లల్లో ఎవరు ఇష్టం అంటే ఏం చెప్తారు? అంటే ఇద్దరు ఇష్టమే, కానీ ఇక్కడ వెరీ క్లియర్గా ఎంచుకోవాల్సిందంటే కస్టమర్ ఒక ప్రాజెక్ట్లో పెట్టుబడి పెట్టాలి అంటే ఎంచుకోవాల్సిన పద్ధతి ఏంటంటే, ఫస్ట్ పెట్టుబడి పెట్టేది దేనికోసం? మంచి లైఫ్ స్టైల్ కోసమా లేదా మంచి రిటర్న్స్ కోసమా ఎంచుకోవాలి. మంచి లైఫ్ స్టైల్ కోసం అయితే భ్రమరా ఏం చెప్తుంది అంటే, మీరు ఏ పరిసర ప్రాంతాల్లో ఉంటున్నారో ఆ పరిసర ప్రాంతాల్లో భ్రమరా ప్రాజెక్ట్లో మీరు చక్కన మంచి ఇల్లు తీసుకోండి. ఎందుకంటే బెస్ట్ రేట్లో, బెస్ట్ క్వాలిటీతో, బెస్ట్ లొకేషన్లో ఇల్లు వస్తుంది. దానికి 10 పైసలు గ్రోత్ ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, డెఫినెట్గా ఎక్కువే ఉంటుంది. గ్రోత్లో పర్సంటేజ్ డిఫరెన్స్ వచ్చినా కూడా గ్రోత్ ఉంటుంది. దాంట్లో మంచి లైఫ్ స్టైల్ని అనుభవించగలిగే అవకాశం మాత్రం అక్కడ మీకు ఉంటుంది. ఎందుకంటే మంచి ఐఫోన్, సిలికాన్ వ్యాలీలో ఐఫోన్ రిలీజ్ అయితే మీరు కొంటారు, యూరోప్లో బెంచ్ కార్ రిలీజ్ అయితే మీరు కొంటారు, కానీ హైదరాబాద్లోనో లేదా బెంగళూరులో ఉండే మెట్రో సిటీ లైఫ్ స్టైల్ని మీరు అటు తెచ్చుకోలేరు. మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కూడిన హౌసింగ్ని మీరు తెచ్చుకోలేరు. దాన్ని భ్రమరా మీ ఏరియాలో, మీ పరిసర ప్రాంతాల్లో భ్రమరా ప్రాజెక్ట్ ద్వారా మీరు పొందే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు ఎప్పుడైతే మంచి రిటర్న్స్ వచ్చే ఇన్వెస్ట్మెంట్ కావాలని కోరుకుంటున్నారో దానికి మీరు లొకేషన్ ఎంచుకోవద్దు. చాలామంది ఏం ఆలోచిస్తారంటే, హైదరాబాద్లో అయితే పెరుగుద్ది, దుబాయ్లో అయితే పెరుగుద్ది, లేదా విజయవాడలో అయితే పెరుగుద్ది అని వాళ్ళే ఫిక్స్ అవుతారు. నీకు కావాల్సింది లొకేషనా, రిటర్న్సా? రిటర్న్స్ అనుకోండి. ఎస్. దానికి ఏం చేయాలి? ఎస్. అప్పుడు భ్రమరాలో ప్రాజెక్ట్ ఎంచుకోవద్దు, భ్రమరాని ఎంచుకోండి. అంటే సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం, మనకి బాగా రైజింగ్ ఉన్న లొకేషన్స్ అని కస్టమర్ స్వతహాగా కొన్ని లొకేషన్స్ ఆలోచిస్తారు. అది విజయవాడనో, అమరావతినో, లేదా ఇంకో సిటీ ఆలోచిస్తారు. మనం వినుకొండ రండి, పిడుగురాళ్ళ రండి, కనిగిరి రండి, లేదంటే మేదనపేటలో తీసుకోండి, లేదా ఇంకో లొకేషన్లో తీసుకోండి అంటే, ఇవి చిన్న లొకేషన్స్, నేను ఎప్పుడు ఎక్కువ ట్రావెల్ చేయలేదు, ఎప్పుడు చూడలేదు, నేను ఎప్పుడు గతంలో విజయవాడ వెళ్ళాను, లేదంటే అమరావతి వెళ్ళాను, నాకు తెలిసిన లొకేషన్స్ అని చెప్పి అంటే కాన్షియస్ దాని మీద పనిచేయడం వల్ల అలాంటి లొకేషన్ సెలెక్ట్ చేస్తారు. చిన్న టౌన్ అనే ఇది కూడా ఉంటుంది కదా. అదే సార్. మరి చిన్న టౌన్ లో రేటు ఎట్లా పెరుగుతుంది? మీకు బాంబేలో రేటు, పెద్ద టౌన్ తో పోలిస్తే మీకు బాంబేలో రేటు, అద్దంకిలో రేటు రెండు సేమ్ లొకేషన్స్ కూడా ఉన్నాయి. మీకు అద్దంకిలో స్క్వేర్ ఫీట్ 2 లక్షలు ఉన్నాయి కూడా ఉన్నాయి. ఏది ల్యాండ్ కాస్ట్ అంటే. అయితే ఎంత పరిమాణంలో ఉందనేది మ్యాటర్. అంటే ఒక 1 స్క్వేర్ కిలోమీటర్లు ఉంటుంది, అడైనా 100 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది. మనం పట్టుకునే సైజు, మనం పట్టుకునే యాక్యురసీ, లొకేషన్ యాక్యురసీ ఇంపార్టెంట్.
నేనంటే ఏంటంటే నేను చెప్పే అంశం మీకు క్లియర్గా అర్థం చేసుకోండి. గజం మనకి బాగా బాగా తెలిసినటువంటి సిటీలు విజయవాడ, గుంటూరు, ఒంగోలు, హైదరాబాదు, బెంగళూరులో లేదంటే ఇంకా మనం కొంచెం బాగా ఇంటర్నేషనల్ ట్రావెల్ చేస్తే దుబాయో లాంటి లొకేషన్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి, గ్యారంటీగా వస్తాయి, జనం ఎక్కువ ఉన్నారు, ఇప్పుడు వ్యాపారాలు ఎక్కువ ఉంటాయి, అభివృద్ధి స్కోప్ ఎక్కువ ఉంటుంది అని అక్కడ ఇన్వెస్ట్ చేస్తాం. అయితే భ్రమరా ఏం చెప్తుందంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాల్యూ ఎంత, ఆ వాల్యూకి వచ్చే రిటర్న్స్ ఎంత ఎంత రావాలని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, దాన్ని బట్టి లొకేషన్ సెలెక్ట్ చేసుకోండి. మనం అల్టిమేట్గా అదేగా, ఎంత పెడుతున్నాం, ఎంత వస్తుంది, మధ్యలో వస్తున్న నెట్ గ్యాప్ ఎంత వస్తుంది, ఎంత టైంలో. ఇదే నాకు తెలిసి ఇన్వెస్ట్మెంట్కి ఇదే మనం చూసేది ఎవరైనా. ఓకే. కానీ సైకలాజికల్గా లొకేషన్ ముందుగానే ఫిక్స్ చేసుకుంటున్నాం మనం. విజయవాడలో కొనాలి, ఆడ కొనాలని లొకేషన్ ఫిక్స్ చేసుకోవద్దు. భ్రమరాలో చెప్పలేదు మీకు. భ్రమరా ఏం చెప్తుందంటే వాల్యూని ఫిక్స్ చేసుకోండి, రిటర్న్స్ని ఫిక్స్ చేసుకోండి. ఇప్పుడు భ్రమర ఎందుకంటే దీని మీదే వర్క్ చేస్తాయి. మీకు గజం పర్ స్క్వేర్ యార్డ్ 25,000, 25,000, 30,000, 40,000, 50,000 ఒక సైజులో మనం ఒక లొకేషన్ సెలెక్ట్ చేసుకొని అక్కడ ఒక 200 గజాల సైట్ని కొనాలి అంటే ఒక ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేస్తున్నాం అనుకుందాం. అక్కడ మనం ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేస్తే గజం ₹25,000 పెట్టి కొనుక్కున్నది అది 50,000 గానో 50,000 అవడానికి మినిమం నాకు తెలిసి ఒక 5 years టెన్యూర్ ఉంటుంది స్టాండర్డ్గా. అంటే ఒకసారి ఫ్లూగా పెరగచ్చు, మళ్ళీ ఆగొచ్చు, మళ్ళీ పెరగచ్చు, మళ్ళీ ఆగొచ్చు. యావరేజ్ మీద మాత్రం 5 years ఒకసారి ల్యాండ్ కాస్ట్ డబల్ అవడం చూస్తూ ఉంటాం మనం. అయితే ఈ గజం ₹25,000 50,000 అవటం, గజం ₹4,000 10,000 అవటం, లేదా 15,000 అవటం, ఏది ఈజీ అంటే భ్రమరాలో లో కాస్ట్ది బాగా పెరగటం బాగా ఈజీ. ఎందుకంటే భ్రమర ఏం ఫాలో అవుతుందంటే, ప్లస్ భ్రమరాలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి ప్రాజెక్ట్లో ఇండిపెండెంట్ హౌసులు, డూప్లెక్స్ హౌసులు, మనకి విల్లాస్, ఏదో ఒక సెగ్మెంట్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అక్కడ కడుతుంది. ప్రతి ప్రాజెక్టులో ఇల్లు కడటం ద్వారా ప్రతి ప్రాజెక్టులో రేటు పెంచగలిగే ఏకైక సంస్థ శ్రీ భ్రమర. అలాంటి సంస్థ లొకేషన్ వైజ్ కాకుండా, ప్రాజెక్ట్ వైజ్ కాకుండా, కంపెనీ వైజ్ కనుక మనం ఆలోచించగలిగితే అదే ₹1,00,00,000 తీసుకెళ్ళి ఇంటీరియర్లో, అంటే ఎగ్జాంపుల్ మీకు వినుకొండలో జెనిత్ సిటీ ప్రాజెక్ట్ చేసామండి. ₹3,900 గజం అమ్మాం స్క్వేర్ యార్డ్. అక్కడ 2 సంవత్సరాల్లోనే గజం ₹10,000 మారింది. అంటే మనకి 2.5 times ఎక్స్ట్రా అతనికి రేటు పెరగడం వల్ల తక్కువ టైంలోనే మల్టిప్లై అయిపోయింది. అదే రాజధానిలో మేము ₹15,000 గజం అమ్మాం, అది ₹30,000 మారింది. ఇక్కడ అప్రిసియేషన్ వచ్చింది, అక్కడ అప్రిసియేషన్ వచ్చింది, ఇక్కడ సాటిస్ఫై అక్కడ సాటిస్ఫై. వినుకొండ ఊరు ఎక్కడందో తెలియని వాళ్ళు, వినుకొండ అనే ఊరు ఎక్కడందో తెలియని వాళ్ళు, భ్రమరా కస్టమర్లు, భ్రమరా ప్రాజెక్టులో ఉండాలి అని కొన్న వాళ్ళు 100 మంది 1000 మంది ఇలా కొని వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ని మల్టిప్లై చేసుకున్నారు. కాబట్టి భ్రమరా ఎలాంటి రూరల్ లొకేషన్లోకైనా వెళ్ళి ఆ లొకేషన్, మంచి లొకేషన్ సెలెక్ట్ చేసుకొని భ్రమరా స్ట్రాటజీతో అప్పుడు అప్రిసియేషన్ తీసుకురావడాన్ని ప్రతిసారి సక్సెస్ఫుల్గా ముందు తీసుకెళ్తుంది. కాబట్టి మీరు ఎక్కడ కొనాలి అంటే మీరు నాకు 2 చెప్పాలి. మీరు మంచి లైఫ్ స్టైల్ కొనాలంటే, మీరు మంచి లైఫ్ స్టైల్ కావాలి అంటే మీ దగ్గరలో, మీరు విజయవాడలో ఉంటే పోరంకి కానీ, ఇడుపుగల్ కానీ, మంచి మంచి గోడవల్లో కానీ మా ప్రాజెక్ట్స్, మంచి మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటిల్లో మీరు కొనుక్కొని చక్కగా మంచి లైఫ్ స్టైల్ అనుభవించవచ్చు. ఎందుకంటే ఓపెన్ పార్క్ డెవలప్ చేస్తాం. దాంట్లో ముద్రా థీమ్ పార్క్ అని, అవెంజర్స్ పార్క్ అని, ప్లస్ మిగతా పిల్లలు కానీ ఆట స్థలాలు, ఓపెన్ ఎయిర్ థియేటర్లు అని మనం డెవలప్ చేస్తాం. కాబట్టి మంచి లైఫ్ స్టైల్ వస్తుంది. అలాగే మంచి రిటర్న్స్ కావాలి అంటే మన కొత్త ప్రాజెక్ట్ ఎక్కడ లాంచ్ అవుతుందో చూసి ఫస్ట్ ఫేజ్ లో మీరు తీసుకువెళ్తే డెఫినెట్ గా మంచి అప్రిసియేషన్, గ్రోత్ ని చూడటం సహజం. తర్వాత ఇప్పుడు ఈ పాలిటిక్స్, తర్వాత బిజినెస్, ఇంకోటి హాస్పిటల్ కూడా నడుపుతున్నారు కదా, ఇవన్నీ మీరు ఎట్లా మీ టైంని స్పెండ్ చేస్తున్నారు? ప్రస్తుతంగా ఫస్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ ఒకటే పెట్టాం. దాని తర్వాత కాలంలో ఒక సర్వీస్ ఓరియంటేషన్లో కూడా ఉండాలి అని మా వైఫ్ అడగడంతో కొంచెం హాస్పిటల్ ఒకటి స్టార్ట్ చేసాం. తను కూడా చూసుకుంటూ ఉంటారు. హాస్పిటల్ మేనేజ్మెంట్లో పార్టిసిపేట్ చేస్తారు. తర్వాత పొలిటికల్గా ఆమె ఫుల్గా డెడికేట్ చేస్తున్న టైము. రీసెంట్గా భ్రమర టూరిజంలో కూడా టూరిజం ప్రాజెక్ట్స్ అంటే డొమెస్టిక్ టూరిజం ప్రాజెక్ట్స్ కూడా స్టార్ట్ చేసింది. సో అన్నీ కూడా ఇక్కడ మనకి ఏంటంటే మనం పర్ఫెక్షన్గా, అంటే మనం
సరైన విధానాలను నిర్మించుకొని ఆ విధానాలను ఫాలో అయితే డీవియేషన్స్ లేకుండా ఎన్నైనా ఆపరేట్ చేయొచ్చు. రియల్ ఎస్టేట్లో ఒక మంచి విలువలతో ముందుకు సాగుదాం, కుటుంబ పరంగా స్థిరపడదాం అనే ఆలోచనతోనే ముందుకు వచ్చాం. సో అప్పటికది టార్గెట్. దాని తర్వాత కాలంలో అలా నైతిక విలువలతో మంచి రిటర్న్స్ తీసుకురాగలిగే సంస్థలాగా భ్రమరా ప్రయాణాన్ని కొనసాగించడం ద్వారా కస్టమర్ బ్యాంకు పెరిగి ఎక్కువ ప్రాజెక్టులు ఇవ్వాల్సిన పరిస్థితులు వచ్చినాయి. సో కొంచెం వైడ్ అవ్వడానికి ఎక్కువ ప్రాజెక్టులు చేయటం, తక్కువ టైంలో దాదాపు 24 అప్రూవ్డ్ లేఅవుట్లు కేవలం 300 సంవత్సరాల్లో చేసాం ఆ టైంలో మేము. సో ఏపీసీఆర్డీ అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్, అన్ని అప్రూవ్డ్ ప్రాజెక్ట్సే 3.5 ఏళ్లలో నేను ప్రాజెక్టులు చేశాం. మొత్తం సిఆర్డీఏ పరిధిలో ఓన్లీ సిఆర్డీఏ పరిధిలో నేను చెప్పేది. మొత్తం 3 జిల్లాల్లో 42 ప్రాజెక్టులు అప్రూవ్డ్ ప్రాజెక్టులు చేశాం. అయితే అక్కడి నుంచి హౌసింగ్ అంటే దాదాపు ప్రతి ప్రాజెక్టులో 2020 నుంచి చేస్తాం. ప్రతి ప్రాజెక్టులో హౌసింగ్ చేయడం ద్వారా సుమారుగా 1200 ఇళ్లకు పైగా నిర్మించాం ఇప్పటి వరకు. అంటే ఒక ప్రాజెక్టులో 300, ఒక ప్రాజెక్టులో 150, అట్లా కొన్ని ప్రాజెక్టులు ఆయా సంఖ్యను బట్టి. అయితే అలా చేసే క్రమంలో ప్రొవైడింగ్ అర్బన్ ఇమ్యూనిటీస్ టు రూరల్ ఏరియాస్ అని మన అబ్దుల్ కలాం గారి కాన్సెప్ట్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని రూరల్ ఏరియాల్లో ప్రాజెక్టులు చేయటం, అర్బన్ ఏరియాల్లో అర్బన్ ప్రాజెక్ట్స్ చేయటం, 2 సెగ్మెంట్లుగా విభజించి చేయటం వల్ల ఇక్కడ స్పెసిఫికేషన్స్, అక్కడ స్పెసిఫికేషన్స్ దానికి క్లియర్గా నోటిఫై చేసి వాటిని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా కస్టమర్లకి మంచి ఈ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ని రూరల్ ఏరియాల్లో చేస్తూ ఉండటంతో ఆయా ఏరియాల్లో మంచి ప్రాధాన్యత ఏర్పడింది. సో ఇప్పుడు అంటే అలా ప్రతి చిన్న టౌన్లో మనం సిటీ లెవెల్ ఎమ్యూనిటీస్ని ప్రొవైడ్ చేయగలిగే ఒక థాట్ ప్రాసెస్ ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఇవాళ చాలా టౌన్స్లో మీ భ్రమరా ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు? ఎందుకంటే దర్శిలో భ్రమరా ప్రాజెక్ట్ ఉంది, మనకి మేదరమెట్లలో ఉంది, వినుకొండలో ఉంది, మనకి పిడుగురాళ్ళలో ఉంది, కనిగిరిలో ఉంది, మార్కాపురంలో ఉంది, ఇలా లాట్ ఆఫ్ లోకి చీరాలలో ఉంది, బాపట్లలో ఉంది, లాట్ ఆఫ్ చిన్న టౌన్స్ అన్నింటిలో కూడా. అంటే ఒంగోలు, విజయవాడ, గుంటూరు కాకుండా నేను చెప్తున్నాను అనమాట, ఇవన్నీ రాజధాని అమరావతి కాకుండా. సో ఇలాంటి ప్రాజెక్ట్స్ ఆ ఏరియాలో ఎంత ప్రాచుర్యం పొందినాయో, అక్కడ ఎంతమంది పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరికీ పెట్టుబడి పెట్టిన ప్రతి ఒక్కరికి మంచి రెట్టింపు ఎలా తేగలిగామో, ఇది ఎప్పుడైతే చూసారో మిగిలిన టౌన్స్ లో అడగడం డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు. కాబట్టి మీ వెంచర్లో ఆల్ ఎమ్యూనిటీస్ ఉంటాయా? అన్ని అంటే ఇప్పుడు ఆ మారుమూల గ్రామాల్లో, అదే చిన్న పట్టణాల్లో వేస్తున్నాం అన్నారు కదా, అక్కడ మీ వెంచర్లో ప్లాట్ కొనుక్కొని వెళ్ళి ఇల్లు కట్టుకొని ఉండేంత సౌకర్యాలు కల్పిస్తారా? లేకపోతే ఎప్పుడు కూడా మామూలుగా వేసిన లేఅవుట్లో ఎవరన్నా ఒకళ్ళు 2-3 ఇల్లు కడితే నేను ఇల్లు కడదామని చూస్తూ ఉంటారు ప్లాట్ కొన్న కస్టమర్లు. దానికి భ్రమరా ఇనిషియేటివ్ తీసుకొని ముందుగానే ఒక 50 ఇళ్ళు, 100 ఇళ్ళు, 200 ఇళ్ళు కడతాం వల్ల మిగిలిన కస్టమర్లు, అంటే అక్కడ మనం ఇల్లు కడుతున్నాం, దానికి 3 ఫేజ్ పవర్ ఇచ్చేస్తాం, దానికి మంచి అప్రోచ్ రోడ్లు డెవలప్ చేస్తాం, దానికి మొత్తం వాటర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తాం, దానికి మన పార్కులు డెవలప్ చేస్తాం, దానికి ఏదన్నా చిన్న టెంపుల్స్ లాంటియో, లేదంటే కొన్ని చోట్ల ఫంక్షన్ హాల్స్ లాంటియో, లేదంటే కొన్ని చిన్న గెస్ట్ హౌస్ లాంటి, అంటే మనకి ఏదైనా ఫ్యామిలీ ఈవెంట్స్ జరిగినప్పుడు గెస్ట్ హౌస్ లాంటివి, ఇవన్నీ కూడా కమర్షియల్ ఎమ్యూనిటీస్ డెవలప్ చేస్తాం. ఇవన్నీ చేయటం వల్ల అదొక ఊరులాగా మారిపోయి, అదొక లోకల్ పంచాయతీలా డెవలప్ అయిపోయి అన్ని ఎమ్యూనిటీస్ తో మంచి సెక్యూరిటీతో డెవలప్ అవుతూ ఉన్నాయి. దానివల్ల ఇల్లు ఎవరైనా కట్టుకోవచ్చు. మీ ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో. మీరు భ్రమరా అధినేతగా ఈ 3-4 జిల్లాలకి బాగా తెలుసు. మాధవ్ గారు అయితే గుంటూరు ఎమ్మెల్యేగా మొత్తం రాష్ట్రం అంతా కూడా ఫేమస్ అయ్యారు. మీకు అనిపించదా అప్పుడప్పుడు నేను కూడా డైరెక్ట్ పాలిటిక్స్లో ఉంటే బాగుండేదేమో అని? నేను చాలా క్లియర్గా ఉంటానండి, ఎందుకంటే అది కంపేర్ చేసే అంశమే నేను అనుకున్న దాన్ని. ఎందుకంటే నా మెయిన్ లైన్ బిజినెస్. నేను బిజినెస్లో ఇంకా బాగా ఎదగాలి, లేదా రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపారాలు చేయాలి, లేదా దేశవ్యాప్తంగా చేయాలి, లేదంటే ఇంకా 4 సెగ్మెంట్లు ఇంకా పవర్ఫుల్గా మంచి, అంటే 10 మందికి దాదాపు 4000 మంది ఎంప్లాయ్మెంట్ ఉంది నా దగ్గర, ఇంకా పెరిగి ఇంకొంచెం ఎక్కువ మందికి ఉపాధి కలిగించే అవకాశాలు రావాలి. ఇవాళ 1 ఎకరంతో మొదలైన భ్రమరా ఇవాళ స్టేట్ గవర్నమెంట్ తోటి దాదాపు 350 కోట్లు సుమారుగా ఒక ఎంఓఈ కుదుర్చుకునే స్థాయికి, అంటే మనకి బీచ్ రిసార్ట్స్ ఇవాళ కొన్ని ఎకార్ గ్రూప్ వాళ్ళతో డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి. ఒక మంచి బ్రాండ్ హోటల్, నోవాటెల్ లాంటి బ్రాండ్ హోటల్స్ ని
ఫైవ్ స్టార్ 5-star హోటల్ కడతం కోసం ల్యాండ్ బ్యాంక్ సిద్ధం చేసుకున్నాం. ఆల్రెడీ DPR రెడీ చేసాం. భవిష్యత్తులో మంచి హోటల్ చేయడానికి ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ తో MOU కూడా కుదుర్చుకున్నాం. సో ఆ స్థాయికి గత 10 ఏళ్లలో రీచ్ అయ్యాం. సో దీని ద్వారా వ్యాపారం చేయడం ద్వారా, వ్యాపారం ముందుకు వెళ్ళడం ద్వారా నేను గౌరవ మర్యాదల్ని పూర్తిగా కోరుకుంటాం. వాటిల్లో మధ్యలో ఏదో ఈ పరిస్థితులు రాష్ట్రంలో ఆ పరిస్థితులు స్వాతంత్రపూర్వ పరిస్థితులు ఉన్నాయి, దానికోసం ఒక అడుగు ముందుకేయాలి అని లాభ నష్టాలను బేరీజ్ వేయకుండా ఆ రోజు మనం మా వంతుగా మేము దేనికోసం నిలబడగలుగుతామని ప్రయత్నం చేసాం. మా వైఫ్ దానికి లైఫ్ లో డెడికేట్ చేస్తుంది కాబట్టి డెఫినెట్ గా ఆమె ముందుకు వెళ్తుంది. ఆమె ఇంకోటి ఏంటంటే పొలిటికల్ కి ఇప్పుడు సినిమాలో హీరోకి అతను ఫెయిల్ అయినా సక్సెస్ అయినా చాలా పెద్ద పేరు వచ్చేస్తాయి. ఫెయిల్ అయితే ఫెయిల్ అంటారు, సక్సెస్ అంటారు, కానీ అతను ఐడెంటిఫై చేస్తారు. అట్లాగే పొలిటికల్ కూడా ఒక గ్లామర్ ఉంటుంది పొలిటికల్గా. సో సినిమా గ్లామర్నో పొలిటికల్ గ్లామర్నో బిజినెస్ మ్యాన్ ఎప్పుడు కూడా ఆపాదించుకోకూడదు. డెఫినెట్గా బిజినెస్లో నాకు ఏ పేరు కావాలో నాకు అది వచ్చింది, ఏ పేరుకి వెళ్ళాలో నాకు ఒక లక్ష్యం ఉంది. సో ఆ విధానంలో మాత్రమే నేను సాటిస్ఫై అవుతా ముందుకు వెళ్తాను. 12 ఏళ్ల క్రితం చాలా అతి సామాన్యంగా మీ ప్రస్థానం మొదలుపెట్టారు. 12 ఏళ్లలో ఒక ఎంపైర్ని క్రియేట్ చేశారు, బిజినెస్ ఎంపైర్ని. మీరు యూత్కి మీరు ఇచ్చే సలహా ఏంటి? మనం స్కూల్లో చదివేటప్పుడు నువ్వేమవుతావు అని అడుగుతుంటారు. నేను అది అవుతా ఇది అవుతా అని చాలా చెప్తారు, కానీ అలా అయ్యేది 1% ఉంటారు, లేదా ఉండరు. అది కూడా 1% లోపే ఉంటారు. నా ఫీలింగ్ ఏంటంటే అప్పట్లో నేను ఏమవుతా నాకే తెలియదు, కానీ ఇప్పుడు నా ఫీలింగ్ ఏంటంటే నా పిల్లలకైనా ఎవరికైనా నేను ఎవరికైనా చెప్పగలిగేది ఏంటంటే, మనం లైఫ్లో సక్సెస్ అవ్వాలి అంటే హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళి చదువుకోవాల్సిన పనే లేదు, అలాగే అంబానీ కొడుకులుగా పుట్టాల్సిన అవసరం లేదు. మనం చేసే పని మీద శ్రద్ధ, నేర్చుకునే తత్వం, అడాప్టబిలిటీ, యాక్సెప్టెన్సీ ఇవన్నీ ఉండి అన్కాంప్రమైజింగ్ మెంటాలిటీ కనుక ఉంటే, రాజీ పడని తత్వం ఉంటే డెఫినెట్గా నువ్వు ఎక్కడ దాకా అనుకుంటే అక్కడ దాకా రీచ్ అవ్వగలుగుతావు. దీని మీద మనం లక్ష్యం వైపు, ఎందుకంటే మనం ప్రయాణించే ప్రయాణంలో మనకి వాలుగా గాలి ఉండొచ్చు, లేదా అంటే వాతావరణం అనుకూలంగా ఉండొచ్చు, ప్రతికూలంగా ఉండొచ్చు, కొన్నిసార్లు పడవచ్చు, కొన్నిసార్లు లెగవచ్చు. అంటే అన్ని టయాలు ఒకేలాగా ఉండవు, కానీ మన లక్ష్యం వైపు ప్రతి అడుగు వెళ్తా ఉంటే కొన్నిసార్లు వాలుగా ఉన్నప్పుడు స్పీడ్గా వెళ్తాం, లేనప్పుడు స్లోగా వెళ్తాం, కానీ ముందుకే వెళ్తాం. సో డెఫినెట్గా లక్ష్యం మనం రీచ్ అవుతాం, సక్సెస్ గ్యారంటీగా వస్తుంది. అలా వచ్చిన వాడే రామచంద్రరావు. ఒక సినిమా హిట్ అయితే ఓవర్ నైట్లో ఒక అతను స్టార్ హీరో అయిపోతాడు, ప్రపంచం మొత్తం తెలిసిపోతాడు. అలాగే ఒక మంచి మూమెంట్లో ఒక పొలిటీషియన్ గ్లామరు స్టేట్ వైడ్ నేషనల్ వైడ్ వెళ్ళిపోద్ది. ఒక ఎంటర్ప్రెన్యూర్ సక్సెస్ అవ్వాలి అంటే, ఇవాళ మీరు టాటాని తీసుకుంటే 100 ఏళ్ళు పట్టింది, బిర్లాని తీసుకున్న 100 ఏళ్ళు పట్టింది. ఒక ఎంటర్ప్రెన్యూర్ సక్సెస్ అయ్యే క్రమంలో 100,000 మందికి ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళకి ఉపాధి వచ్చింది, కొన్ని కోట్ల రూపాయలు గవర్నమెంట్కి ట్యాక్సుల రూపంలో, కొన్ని వేల మంది ప్రజలకి ప్రభుత్వం సేవ చేయడానికి ట్యాక్సుల రూపంలో అందుద్ది. అలాగే ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా అయ్యి ఇవాళ సమాజంలో ఆర్థిక అభివృద్ధి కానీ సమాజ అభివృద్ధి కానీ జరగడానికి మాత్రం ఒక ఎంటర్ప్రెన్యూర్ ఎప్పుడు కూడా మనకి ఎలివేషన్ ఉండదు. కాబట్టి ఓవర్ నైట్లో నేనే స్టార్ అవ్వాలని కోరుకోవట్లేదు. ఎథికల్గా వ్యాపారం చేస్తూ టాటా లాంటి గొప్ప వ్యక్తులు ఆ ఖాళీ అడుగుజాడల్లో ముందుకు వెళ్ళాలని మాత్రం నిరంతరం ప్రయత్నం చేస్తాను. Like, share and subscribe to Rajaniti channel.